నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. తమిళనాడు రాజకీయాల్లో రోజుకొక విషయాలు సంచలనంగా బయటకైతే వస్తున్నాయి. మరి ముఖ్యంగా విజయ్ ఇటు బీజేపీతో కావచ్చు, కూటమి ప్రభుత్వంతో కావచ్చు పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్టు సంచలనంగా ఆ పార్టీ నేతే చెప్పడం జరిగింది. మరి అసలు ఏం జరుగుతుంది, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు విజయ్ సంచలన విషయాలు అయితే ఒకటి చెప్పారు. మరి బీజేపీతో అటు కూటమితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందంటున్నారు. అసలు ఏం జరుగుతుంది, దీని మీద మీ స్పందన ఏంటి మేడం? అదే మనకి అర్థం కావట్లేదండి. ఎందుకంటే కాంగ్రెస్తో పొత్తుకు వెళ్ళినప్పుడు కాంగ్రెస్ క్లియర్గా చెప్పింది కదా, మీరు బీజేపీతో చేరితే. పొత్తుకు వెళ్ళినప్పుడే కాంగ్రెస్ ముందే చెప్పింది ఏమని, మీరు మతతత్వ పార్టీలతో పెట్టుకోనంటేనే మేము మీతో ఉంటాము అని. కానీ ఇక్కడ కాంగ్రెస్ చెప్పాల్సిన అంశం ఏంటంటే, అంటే ప్రజలకు వివరించాల్సింది, మరి ముస్లిం లీగ్తో ఎందుకున్నారు, తర్వాత ముస్లిమ్సే మాకు ప్రధాన ప్రయారిటీ అని ఆయన చెప్తారు, ఈవెన్ స్టాలిన్ చెప్తారు, అందరూ చెప్తారు కదా. మరి అది మతతత్వం కదా అంటే మనకు అర్థం కావట్లా. ఇప్పుడు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు అనుకుందాం, ఏమవుతుంది? ఇప్పుడు బయట నుంచి కదా ఇప్పుడు ఉంటారు, బీజేపీ ఉంటుంది. బీజేపీ వాళ్ళు ఎవరు ఇందులో ఉండరుగా, ఒకే ఒక ఎమ్మెల్యే కదా, మెయిన్ ఏడీఎంకే. ఇవాళ ఏడీఎంకే వల్ల సుస్థిరత వస్తుంది విజయ్కి ప్రభుత్వం నడపడానికి. మరి అలాంటప్పుడు వాళ్ళతో వెళ్తే బెటర్ కదా. ఇప్పుడు మనం మొదటి నుంచి అదే చెప్పాం, మీరు కాంగ్రెస్తో వెళ్ళడం, తర్వాత చిన్న పార్టీలతో వెళ్ళడం వల్ల అంటే మీకు స్థిరత్వం ఉండదు. వాళ్ళు అస్థిరపరచడానికి అనుక్షణం ప్రయత్నిస్తారు. అందులో వాళ్ళు డిఎంకే నుంచి వచ్చారు, పగ్గాలు డిఎంకే చేతిలో ఉంటాయి. మనం ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఆ పార్టీల మీద అధికారం డిఎంకేకే ఉంటుంది ఎంత కాదనుకున్నా. ఇవన్నీ పైకి మేము తగిదంపులు చేసుకుంటున్నాం కాంగ్రెస్ తోటి, ఇంకా భవిష్యత్తులో వాళ్ళతో కలవం. రాజకీయాల్లో ఇలా సాధ్యం అవుతుందా? ఇవాళ కొట్టుకునే అవసరమైతే 5 ఏళ్ల తర్వాత కూడా కలుస్తుంది. అసలు విజయ్ తప్పు చేశాడని నేను అనుకుంటున్నా కాంగ్రెస్తో వెళ్ళి. ఇప్పుడు బొట్టు పెట్టుకుంటున్నాడు, అది దిష్టి బొట్టు అయినా ఏ బొట్టు అయినా ఓ బొట్టు పెట్టుకుంటున్నాడుగా. అంటే నజర్ అంటాం కదా, కందృష్టి పడకుండా ఒక నల్లటి బొట్టు పెట్టుకుంటున్నాడు. నా ఉద్దేశం అయితే అది, అందులో డౌటే అక్కర్లే మీకు. ఎందుకు పెట్టుకుంటున్నాడు? మరి అలా బొట్టు పెట్టుకున్నవాడు బీజేపీతో వెళ్తే తప్పేంటి మనం అడుగుతున్నది అది. ఇప్పుడు ఒక జ్యోతిష్యుడు ఉన్నారు, మీకు జ్యోతిష్యుడికి ఓఎస్డీ పదవి ఇచ్చారు, మీ కూటమిలో ఉండే పార్టీలు అభ్యంతరం చెప్పాయి, అతన్ని తీసేశారు, అది కూడా తప్పే. ఇప్పుడు విజయ్ చేయాల్సిన పని ఏంటంటే, నువ్వు బీజేపీలో ఉండడం వల్ల తప్పలేదు విజయ్ అని చెప్తున్నావు. అట్ ద సేమ్ టైం వాట్ యూ హ్యావ్ టు డూ, ఒక నిర్ణయం తీసుకున్నాక యూ హ్యావ్ ఎ రైట్ టు టేక్. ఎందుకంటే మెజారిటీ మీదే. అవును, వెనక్కి వెళ్ళకూడదు. మీరు అది ముందే ఆలోచించాలిగా. ఒకవేళ నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను, ప్రజలు ఏమంటారో అని. జ్యోతిష్యుడి వల్ల నెగ్గలేదు, ప్రజలు ఓటేయడం వల్ల నెగ్గావు. జ్యోతిష్యం అనేది మనం వ్యక్తిగతంగానూ తీసుకుంటాం, ఓవరాల్గాను తీసుకుంటాం. నమ్మితే నిజమవుతుంది, నమ్మకపోతే అది హుళ్ళకి. ఇక్కడ నమ్మాడు అతను, నమ్మడం వల్ల ఏమైంది, ఇవాళ నెగ్గాడు. అతని గ్రహాలు బాగున్నాయి అంటారు. ఇప్పుడు మీకు ఏమంటారు, ముస్లిం మతంలో నమ్మకాలు ఉండవా? ఉంటాయిగా. క్రిస్టియన్స్కి ఉంటాయిగా. మరి సైతాన్ అనే పదం ఏంటి? ఒకవేళ వాళ్ళకి ఏ నమ్మకాలు లేవు, అప్పుడు అందరూ దేవుళ్ళే ఉండాలిగా. ప్రతి మనిషిలోనూ మీరు దేవుడినే చూడాలిగా. మరి ఎందుకు చూడటం లేదు? వేరే మతం వచ్చేసి మీరు ఒకళ్ళని కాఫీర్ అంటారు, ఒకళ్ళని సైతాన్ అంటారు, ఒక మతం వాళ్ళు. అలా అనకూడదు కదా. అందరూ మనుషులే, అందరూ ఎవరి దేవుడిని వాళ్ళు నమ్ముకుంటారు, దేవుడి బిడ్డలని అనుకోవచ్చుగా. మరి వ్యత్యాసం ఎందుకు వస్తుంది? మతం అనేది ఎప్పుడు కూడా మంచిని బోధించాలి తప్ప మనుషుల మధ్య విభజన తీసుకురాకూడదు. అవును, హిందూ మతం అలా తీసుకురాదుగా. ఇప్పుడు నువ్వు క్రిస్టియానిటీని పాటిస్తున్నావు విజయ్, నీ కులం లేదు మతం లేదన్నావు, నువ్వు కులం వదులుకున్నావు కానీ మతం వదులుకోలేదుగా. కులం కూడా నువ్వు వదులుకున్నాను అనుకుంటున్నావు, కానీ ట్రేట్స్ ఉంటాయి కదా. ఇప్పుడు జీన్స్ ఎక్కడికి పోతాయి? అది కులవనాలో వృత్తనాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్,
మీ ట్రేడ్స్ అయితే మీకు ఉంటాయి, మీరు వద్దనుకున్నా కావాలనుకున్నా అది మనం కోరుకోము ఏది కూడా. ఇప్పుడు నాకు ఈ కులం కావాలని కోరుకోను, నేను ఇలా పుట్టాలని కోరుకోను, అసలు మనకి ఏమీ తెలియకుండా మనం వస్తాం. అంటే ఫస్ట్ టైము విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. దాంట్లో మనం చూసుకుంటే ఉదయనిధి స్టాలిన్ మాట్లాడింది సనాతన ధర్మం గురించి మాట్లాడారు. దాని గురించి ప్రస్తావన ఎక్కడ కూడా విజయ్ మాట్లాడినట్టయితే లేదు. మరి దీని మీద మీ స్పందన ఏంటి మేడం? విజయ్ మాట్లాడక్కర్లే, విజయ్ సమాధానం ఇవ్వక్కర్లేదు, తన చేతలతో ఇవ్వాలి. ఎవరు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం గురించి మాట్లాడిన కొద్దిసేపటికే ఈయన జ్యోతిష్ని అపాయింట్ చేశాడు కదా ఓఎస్డీగా. అవును, సరే నిన్న అతన్ని తీసేశాడు, అది కూడా తప్పే అంటాను. నేను చెప్తుంది అది, ఇప్పుడు విజయ్ నేర్చుకోవాల్సింది స్థిరంగా ఆలోచన. అవును, స్థిరమైన ఆలోచన. ఒక నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తగ్గకూడదు. ఏది ఏమైనా సరే ఇట్స్ మై డెసిషన్ అని ఉండాలి. అవును, వీక్గా ఉండకూడదు. నీకు ఇష్టమైంది అతన్ని పెట్టుకున్నావు, ఇవాళ ఏమంటున్నారు ఇంకా ఎవరెవరికి ఏ పోర్ట్ఫోలియోస్ ఇస్తారో తెలియదు. అవును, ఒకవేళ వెంకట్రామన్కి విద్యాశాఖ ఇచ్చారు అనుకుందాం, అప్పుడే దాని మీద ఒక నెగిటివ్ ఇది మొదలైందిగా. అవును, ఏమని, విద్యాశాఖ బ్రాహ్మిన్స్కి ఇవ్వకూడదు, బ్రాహ్మిన్స్ విద్య నేర్పించకూడదు, వాళ్ళు నేర్పించే కల్వి మాకొద్దు, అంటే వాళ్ళు నేర్పించే విద్య మాకొద్దు మొదలైంది. అవును, విద్యకి కులం మతం ఏముంటుంది, విద్య అనేది విద్య అంతే. అందుకని నేను అనేది ఏంటంటే, ఎవరు విజయ్ నేర్చుకోవాల్సింది, నువ్వు క్రిస్టియన్ అయినా నీ ఆచారాలు ఇంట్లో పెట్టుకో. అవును, నీకు నమ్మకం ఉంటే హిందూ ఆచారాలు కూడా ఇంట్లో పెట్టుకో. అసెంబ్లీలో ఏది మంచి ఏది చెడు అదే చేయాలి. సనాతన ధర్మాన్ని తిడుతూ ఉంటే నువ్వు నోరు మూసుకుని ఉండకూడదు. అది ఒక మత విశ్వాసం, మీకు అనవసరం, ఇక్కడ చర్చించకండి అని చెప్పాలి. ఒకవేళ క్రిస్టియానిటీని తిట్టినా చెప్పాలి, ఒకవేళ ముస్లిమ్స్ అన్నా చెప్పాలి. భేదభావం ఉండదు కదా నేను అంటున్నది అది. అవును, వై సనాతన ధర్మం ఎలోన్ మనం అడుగుతున్నాం ఎవరిని, ఉదయనిధిని. అవును, మీకు వేరే మతాల్లో ఏమి లోపాలు కనిపించవా? మీకు సనాతన ధర్మాన్ని మీరు తిట్టడం వల్లే కదా ఇవాళ మీరు మీ నాన్నగారిని ఇంట్లో కూర్చోబెట్టగలిగారు. అవును, రేపొద్దున మీ పార్టీని కూడా కూర్చోబెడతారు మీరు ఇలాగే మాట్లాడుతూ ఉంటే. అంటే డిఎంకే అనేది చరిత్రలో నిలిచిపోతుంది, చరిత్రలో మిగిలిపోతుంది. ఒకప్పుడు ఇక్కడ డిఎంకే అనే పార్టీ ఉండేదని. అందుకని సిద్ధాంతం వేరు, రాద్ధాంతం వేరు. సిద్ధాంతాలు చెప్పడం తప్పు కాదు, కానీ వేరే మతాన్నో లేకపోతే వేరే వాళ్ళ మనోభావాలను, వాళ్ళ నమ్మకాలను విమర్శించకూడదు. అవును, అది మనం చెప్తాం. సో మొత్తం మీద ఇవాళ విజయ్ ఏడీఎంకేలో ఉన్నారు, మాకు బీజేపీతో సంబంధం లేదని షణ్ముఖం చెప్పచ్చు, అది వేరే విషయం. చెప్పినా చెప్పకపోయినా కేంద్రంతో ఎలాగ మీరు సఖ్యతగా ఉండాలిగా. అవును, ఇవాళ కేంద్రానికి మీరు లేఖ రాశారుగా, నీట్ రద్దు చేయండి, ఇంక మీద నీట్ పెట్టకండి, ఇంటర్ మార్కులతోటే మీరు సీట్లు ఇవ్వండి ఎంబీబీఎస్లోని. సో యూ హ్యావ్ టు బీ విత్ దెమ్. అది ప్రత్యక్షంగానా పరోక్షంగానా అసలు కాదా అనేది అది మీరు నిర్ణయించుకోవాల్సిన అంశం. అది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.